नशा नशा तेरी अखा विचों आवे मैनू मैं वेखिया बड़ा बनायो लटां विचों आवे मैनू तेरा नशा नशा तेरी अखा। हाय वेलकम टू అవర్ యూట్యూబ్ ఛానల్। ఈ రోజు బ్లాగ్ వచ్చేసి హౌ మచ్ వి నో ఈచ్ అదర్। మా ఇద్దరి గురించి మాకెంత తెలుసు అంటే నీ గురించి నాకెంత తెలుసు, నా గురించి నీకెంత తెలుసు? చాలా కోపంగా ఉంది కదా, ఇందాక గొడవ అయింది చిన్నదానికి ఫ్రెండ్స్ ఏమన్నా చాలు నువ్వు ముందురా మీరు మోసుకొస్తాం కదా ఏమన్నా తగ్గుతుందంటే మీరు అది కింద పోయే ఇతను నన్ను క్వశ్చన్స్ అడుగుతారు, తన గురించి నన్ను అడుగుతాడు, నేను కరెక్ట్ గా చెప్పానంటే నెలలో ముంచాడు. అదే మీకు తెలిసే ఉండేది. ఇది రాంగ్ ఆన్సర్ చెప్తే ఇలా ముంచాలి, రైట్ ఆన్సర్ చెప్తే తప్పించుకుంటారు. సో మన ఆటోమేటిక్ గా ఎప్పుడు గెలుపు మా వైపే ఉంటుంది. బకెట్ బాగాలేదు అనుకుంటా. ఇది బకెట్ బాగాలేదంటే టప్పు, ఓకే టప్పు బాగాలేదంటే బడ్జెట్ లేదు ఫ్రెండ్స్. రెడీ, ఫస్ట్ క్వశ్చన్ నువ్వు అడుగుతావు నేను అడగను. నేను అడగమంటా. నా రాశి ఏంటి? అంటే రాశి అంటే హీరోయిన్ రాశి కాదు, రాశి జోడెక్స్. 15 seconds. నీ రాశా అప్పుడు పెళ్లి చూపులుగా కనిపించినప్పుడు 1 వృశ్చికం. రైట్. సెకండ్ క్వశ్చన్, నాకు 10th లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 10th లోనా 600కి కదా చెప్తాను. 400 ఎంతో చిల్లర వచ్చింటాయి, లేదా 350 వచ్చి ఉంటాయి. దానికి మించి రావు నీకు. 350 to 400 మధ్యలో, 350 to 400 మధ్యలో మధ్యలో ఉండవు అంతే. మధ్యలో ఉండవు 350 to 400 మధ్యలో ఉండవు. అవును కదా. ఆన్సర్ చెప్పాలా? 390. చెప్పా కదా దాని మధ్యలో అంటే ఇంక మా గురించి నీకు తెలియాలి కదా. నా గురించి నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నీకు ఇష్టమైన ఫుడ్ చికెన్ బోన్లెస్ చికెన్ కర్రీ, బటర్ నాన్. ఓకే, గెలిచింది. మనం ఎప్పుడే రెస్టారెంట్కి వెళ్తే మెనూ చూడం, ఎందుకంటే మేము ఆర్డర్ చేస్తాం. చూస్తాడు, ఒక 2 నిమిషాలు చూస్తాడు, కావాలి చూడాలి అన్నట్టు చూస్తాడు, కానీ ఏం కొనడు అనమాట దాంట్లో. ఓకే, ఏం కొండు కాదు, ఏం ఆర్డర్ చేయడు. అదే సరే, నాకు ఇష్టమైన సాంగ్స్ ఏంటివి? ఒక 4 చెప్పు. నీకు ఇష్టమైన సాంగ్స్ 4 చెప్పా? సరే 2 చెప్పు. పాత పాటలు. పాత పాటలు ఏంటి అవి? అయ్యో, ఏదో పాత పాటలు నాకు రావు. ఈ పాటలు తెలియదు. పాత పాటలు. పాత పాటలు అంటే నువ్వు రావాలి. రెడీయా? 4th క్వశ్చన్ ఇప్పుడు. 4th క్వశ్చన్ ర్యాపిడ్ ఫైర్ రా, గ్యాప్ ఇవ్వకూడదు. ర్యాపిడ్ ఫైర్ మనం తడిచిపోవాలి. 4th క్వశ్చనా 3rd క్వశ్చనా? 4th క్వశ్చన్. మన లాస్ట్ కలిసి చూసిన వెబ్ సిరీస్ ఏంటి పూర్తిగా? పూర్తిగా 10 seconds అయిపోయింది. పూర్తిగా 12 seconds అయిపోయింది. ఓకే, నువ్వు ఇంకా ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ లైఫ్. సరే రైట్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా చూసాం కదా, అది ఎప్పుడో కదా. సరే సరే 5th, నాకు ఇష్టమైన టిఫిన్ ఏంటి? దోశ. ఉప్మా.
ఇన్ని రాంగ్స్ ఏంటి నా గురించి నీకేం తెలీదా? ఎంత బాధగా ఉంది. నేను ఎన్నిసార్లు మునగాల్సి వస్తుందని భయంగా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? 6th క్వశ్చన్. నా ఒంటి మీద మోల్స్ ఎన్ని, అదే పుట్టుమచ్చలు ఎన్ని? ఎన్న అంటే ఎక్కడ కౌన్యాసం చాలా ఉంటాయి. అదే చెప్పాలరా, అదే కదరా హౌ మచ్ వి నో అంటే. లెక్క ఆ మాట పెట్టాలా? తెలుసుకోలేవా నా గురించి నువ్వు? 7 months అయింది, దాని ముందు 2-3 years. చెప్పురా. ఇప్పుడు అవన్నీ కౌంట్ చేసి చెప్పాలా నేను? సరే ఒక 3 చెప్పు. 3 కాదు, ఎక్కువ ఉన్నాయి 3 దాంట్లో. సర్లే ఇది సరే 2 చెప్పు. నా ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పు. 2 ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాలా? 3 చెప్పు అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పు. నాకు అసలు చండాలంగా ఆడోలుకున్నట్టుండిద్ది. ఒకటి అవన్నీ వాళ్ళు అడగలేదు. చండాలం ఒకటి హ్యాండ్ కి, ఒకటి వెనక, అంతేనా? అక్కడే 3 ఉంటాయి. సరే సరే 7th క్వశ్చన్. ఆక్వర్డ్ గా ఫీల్ అవ్వద్దు. నా వియర్డెస్ట్ హ్యాబిట్ ఏంటి? హ్యాబిట్ ఖచ్చితంగా చెయ్యాలి. హ్యాబిట్ అంటే రోజు చేస్తా అదే రోజు చేస్తా ఉంటావు, అదొక హ్యాబిట్ కింద వస్తుందో. కావాలని పిత్తుతావు. కావాలని ఎవరు పాపం ఫీల్ అన్నట్టున్నారు. తెచ్చుకోవాలి పిత్తడం. అది కావాలని ఎవరు పెడతారు? weirdest awkward అన్నావు నువ్వే. సర్లే అవును బ్రో, నాకు ఫాట్ వస్తుంది. నీకు రాదా? నాకు రాదు. మనుషులకు వస్తుంది, ఏలియన్స్ కి రాదు. నాకు రాదు. నేను అది జనాల్లో ఉన్నప్పుడు చేయను అలాంటి పని. నేను జనాల్లో ఉన్నప్పుడు వేయను, ఎవరు లేనప్పుడు వేస్తా. కావాలని తుస్పిత్ అంటే స్మెల్ వస్తుంది. నా డుర్రుపిత్తమ్మా రాదు. క్రియాకారం అల్పఘోరం. గిఫ్ట్ ఇవ్వను అట్లా అని మరి చండ. అవును గిఫ్ట్ ఇస్తామని చెప్పి గిఫ్ట్. సరే 8th క్వశ్చన్. నాకు ఇష్టమైన కార్టూన్ ఏంటి? కార్టూనా? అప్పుడు కాలంలో నీకు అయితే నీకు ఇష్టమైంది బెంటెన్. నాకు ఇష్టం. తప్పేముంది? నీకు టూ ఛాన్స్ ఇస్తా. ఇంకా బెంటెన్ మొన్నే మాట్లాడాం. నేను 2-3 క్వశ్చన్లు అడిగితే నువ్వు చెప్పావు. అవునా? చూస్తావు అంటే చూస్తా అని చెప్పి అక్కడక్కడ చెప్పావు. దాంట్లో ఒక్కటి చెప్పు చాలు. 1-5 seconds. చిన్నప్పుడు నీ కార్టూన్ నేను మొన్నే పోయిన వీడియోలో చెప్పావు. 1-2-3 స్టార్ట్. ఏంటో చెప్పు. పాపాయ్, పవర్ రేంజర్స్, కిడ్ వర్సెస్ క్యాట్, సిక్కి और వేతాలు, జీబూంబా. అన్ని ఉండవు, ఎవరు ఒకటే ఉంది. అవును, దాంట్లో ఒకటి చెప్పన్నాను కదా. ఓకే సాడా. 9th క్వశ్చన్. ఇంత కోపం ఉన్నా? 9th క్వశ్చన్. నాకు నచ్చింది ఏంటి? ఏ విషయంలో? ఎవరి విషయమైనా నా ముందు చేస్తే నాకు నచ్చింది. రైట్. సరే లాస్ట్ క్వశ్చన్. నా చెప్పుల సైజ్ ఎంత? 10. కనిపెట్టేసింది. ఇప్పుడు నువ్వు అయినా నువ్వు రాసుకొచ్చావా? పట్టుకో, నేను అన్ని మునుగుతానేమో. అది తీసే నెత్తి మీద. సరే ఒకసారి మునుగు, సరిపోతున్నా. ఏదో ఒకసారి వెళ్ళు. అబ్బా అవసరం లేదు, ముంచాను. ఓకే, కిందకి వెళ్తావుగా? వెళ్తాను. పట్టుకుని అట్టు నుంచి లేదు వెళ్తా. నీలాగా నేను ఆపను అన్ని. నీ మీదే ఆశగా. రెడీరా? ఫస్ట్ క్వశ్చన్ అడుగు. అది పెట్టుకో. అంత అవసరం లేదు. నీ యొక్క క్వశ్చన్స్ నాకేం గుర్తు రావట్లేదు. కొంచెం కష్టంగా అడుగుదాం అనుకుంటున్నా. ఏం అడగాలి? వేసుకొస్తా రోజా ఎరగడ పచ్చడి ఏ గింజను తిందో. డీప్గా అడుగుతావా, డార్క్గా అడుగుతావా?
నేను బ్రాడ్, నువ్వు బిల్లీ. కాదు, ఇద్దరం అసలు మన క్యారెక్టర్ ఓకే నవీన్. వెళ్ళి వద్దు, బిల్లీ వేస్ట్. అంటే ఆమె దాంట్లో ఆమె మంచిది. ఓకే నాకు ఇష్టమైన, నువ్వు అడిగిన దాంట్లోనే నాకు ఇష్టమైన ఫుడ్, అది లంచ్ అయినా అవ్వచ్చు, డిన్నర్ అయినా అవ్వచ్చు. ఆ మూడిట్లో ఏదైనా చెప్పొచ్చు. ఏదైనా టిఫిన్ ఒకటే. ఫ్రాన్స్. అది ఫ్రాన్స్ కాదు రా, ప్రాన్స్. అలానే ఉట్టి ప్రాన్స్ మనం తినలేం కదా. నాకు ఇష్టమైంది ఏంటి అని అలా అట్లా లేదు. చేల్ది న్యాయమే. రాంగ్ చెప్పావు. ప్రాన్స్ రైటే కదా. ప్రాన్స్ బిర్యానీ ఉంచురా. మునగవే ఎంత మునగాలి. ప్రాన్స్ అంటే ఉట్టి ప్రాన్స్ తినలేం కదా. అది ప్రాన్స్ స్టార్టర్ అవ్వచ్చు. ఓడిపోయావునా? సరే అడుగు. రైట్ చెప్పినా ఎంత. ఓకే సెకండ్ థింగ్, హ్యాబిట్. ప్రతిరోజు చేస్తా. అదేంటిది? ప్రతిరోజు చేసేది డైలీ హ్యాబిట్. 1 2 హ్యాబిట్ అన్ని చేస్తావు, చాలా చేస్తావు. హ్యాబిట్ అన్నా ఏం చేస్తాను చాలా అంటే డ్రాయింగ్ చేస్తావు. అది నేను డైలీ చేయండి. కాండి దా చాలా ఉంటాయి చెప్పు. డ్రాయింగ్ డైలీ హ్యాబిట్ అంటే ఏంటి? డైలీ ఉండాలి. అదొక రోజు అదొక పనిలా పెట్టి రీల్స్ చూస్తావు. దా సరే ఆన్సర్ చెప్పు. మునుగుతా ఆన్సర్ చెప్పు. అది టీవీ చూస్తా. ఇది ఎంత చెత్త ఆన్సర్ అండి. మునగవే అడ్డుంటావు. ముందే అనిపించేది ఇలాంటి సొల్లు క్వశ్చన్ చెప్తే సొల్లు ఆన్సర్ చెప్తాను. నువ్వెంత సొల్లు అడిగా. నేను నీట్గా అడిగా. సరే టీవీ చూస్తానంట. అది హ్యాబిటా? అది డైలీ రొటీన్ అంటారు. అవును, అదొక హ్యాబిట్. డైలీ రొటీన్ అంటారు. అదొక హ్యాబిట్. ఇది న్యాయం చెప్పండి రా నాయన. అదొక హ్యాబిట్. వెళ్తున్నాయి పొక్కలు దీంట్లోకి వెళ్తున్నాయి. సరే చెప్పు. థర్డ్ క్వశ్చన్ అడుగు. సరే థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఒక ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అని చెప్పి తిరుగుతాం కదా. నేను స్పైడర్ మ్యాన్. ఫిక్షనల్ క్యారెక్టర్స్. నేను అట్లా అయితే బాండ్ అన్ని చాలా సార్లు చెప్పాను నేను. సూపర్ ఉమెన్. అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు నిజం చెప్పాలంటే. మా ఇంటి పక్కనే ఉంటారు అన్నమాట, నాకు బాగా తెలుసు. నాకు తెలియదు అంట. క్వశ్చన్స్ రా ఇది. ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఎవరిని ఊహించుకుంటావా అని అడగాలి కానీ నేను ఇంత చెప్పుకుంటున్నాను. నాకు నేను పనిష్మెంట్ ఇచ్చుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ. ఇంకా ఏం క్వశ్చన్స్ అడగాలి అంటే ఓకే నువ్వు ఏ పని చేస్తే నాకు ఎన్నిసార్లు చేసినా కానీ నవ్వు వస్తుంది. అంటే కొన్ని పనులు చేసే కొద్ది నవ్వు రాదు కదా. అలాంటిది నువ్వు ఏ పని చేస్తే నాకు రోజు నవ్వు వస్తుంది. ఎన్నిసార్లు చేసినా కానీ నవ్వు వస్తుంది. చేసిన ప్రతిసారి నువ్వు. నేను నీకోసం ఏమైనా పని చేసినప్పుడు. వెరీ బ్యాడ్ ఆన్సర్. చెప్పు. ఆన్సర్ చెప్పు. మునుగుతా. నేనే మునుగుతా. నువ్వు మునిగితే ఎట్లా? ఆన్సర్ చెప్పు. ఈయన చేసే భరతనాట్యం. అదేదో ఒక్కసారి చేసా. ఒకసారి కాదు చాలా సార్లు చేసి నువ్వు చేసి ప్లీజ్. ఓకే సినిమాలో సన్నగా అయిపోయింది, పెన్సిల్ అయ్యింది, అలా అయింది కదా. నాకెందుకు అది గుర్తొస్తుంది. నువ్వు అట్లా ఎన్నో క్వశ్చన్ చెప్పు. ఇది ఎన్ని క్వశ్చన్లు అడిగా నేను? 4 క్వశ్చన్లు అడిగా. 5 క్వశ్చన్లు అడిగావు. 4 కదా? 4 సర్లే కానీ 5వ క్వశ్చన్ అడుగు. 10 సార్లు 100 సార్లు ఉంచాలనుకున్న వాడికి అన్ని గుర్తు పెట్టుకుంటారా? సరే నాకు నీకే ఇక్కడ ఎంతమంది లేరు. ఎట్లాంటి అంటే ఎలర్జీ చూడంగానే అవి నాకు నచ్చవు. అవి తినే విషయాలు కానీ, పెట్టుకునే కానీ, వేసుకునే కానీ. ఎలర్జీ అంటే ప్లేట్ లో అన్నం వదిలితే నీకు నచ్చదు. ఎలర్జీ ఏంట్రా అంట. అది నచ్చదు. ఎలర్జీ కాదు. నేనేం పాపం చేసాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి.
మళ్ళీ ఏమన్నా నేను రైట్ చెప్పిన ఆన్సర్ ఫ్లవర్స్ పూలు అంటే నాకు నచ్చదు చెప్పాను చాలా సార్లు అవును ఎవరైనా పూలు పక్క ఎదురు నాకు పెట్టినా తెలీదు. గానీ నాకు నోస్ అంత అవును నాకు ఫ్లవర్స్ అంటే పడదు ఫ్లవర్స్ ఆ వాసన అడుగు ఇంకో క్వశ్చన్ ఇంకా చూడడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇంత ముగినోడు చెంబుడీలు ఎక్కువ సరే నాకు టీ అంటే ఇష్టమా కాఫీ అంటే ఇష్టమా నీకు రెండు ఇష్టం నేను కదా నీకు రెండు ఇష్టం లేదు రెండు ఇష్టం బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఓకే కరెక్ట్ ఆన్సర్ అమ్మాయి. సెవెంత్ క్వశ్చన్ ఇప్పుడు దాకా నువ్వు తీసుకెళ్ళిన మూవీస్ లో నాకు ఏ మూవీ బాగా నచ్చిందని చెప్పాను నీకు నచ్చింది ఆగు బా ఒక నిమిషం కాంగ్ వర్సెస్ కింగ్ వర్సెస్ గొరిల్లా అసలు ఏమేమి మూవీకి వెళ్ళామో చెప్పు ఇంకా అబ్బాయి అన్ని ఎలా గుర్తుపెట్టుకో రీసెంట్ గా అయితే మనం వెళ్ళింది ఓం బూమ్ బుష్ ఓం భీమ్ ఇంకా అదొకటి అది కాంగ్ ఇప్పుడు వర్సెస్ దానిలో నచ్చింది అన్ని బాగానే ఉన్నాయి అన్న King అదే నచ్చింది అన్నావుగా Okay. రైట్ రెండు ఆన్సర్లు కరెక్ట్ వరుసగా అన్ని కరెక్ట్ ఏమో క్వశ్చన్ మీరే చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు కనుక ఆన్సర్ చూసింటే ఎవరు జెన్యున్ ఆన్సర్లు అడిగారు క్వశ్చన్లు అడిగారు చెప్పండి మీరే నా Community ఫేవరెట్ teacher. ఐస్ క్రీమ్ చాక్లెట్ కోన్ కింద ఎక్స్ట్రా చాక్లెట్ అవును అది మాత్రం మెయిన్ కంపల్సరీ రైట్ ఈజీగా అడుగుతున్నావు కాదు. క్వశ్చన్స్ అయిపోయినాయి 8 క్వశ్చన్స్ అయిపోయినాయి ఇప్పుడు 9th క్వశ్చన్ వచ్చేసి ఓకే నాలో హిడెన్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా హిడెన్ టాలెంట్స్ ఏం లేవు హిడెన్ అన్న అందుకే ఏం లేదు లోపల అంత డొల్లా నోరు మూయి సరిగ్గా చెప్పు ఏం లేవు చెప్పు ఆన్సర్ చెప్పినా కానీ నీళ్ళు వెళ్తారండి ఏముంది నువ్వు చెప్పమ్మా హిడెన్ టాలెంట్ చెప్పు టాలెంట్ అనేది పక్కన గుర్తించాలి నీకు నువ్వు చెప్పు అవును అందుకే నిన్ను అడుగుతున్నా అదే నేను గుర్తించలేదని చెప్తున్నా నా దాంట్లో హిడెన్ టాలెంట్స్ ఏం లేవు ఏమున్నాయి చెప్పు సాంగ్ పాడతా పాడు ఏమున్నాయి చెప్పు సాంగ్ పాడతా పాడు అది డాన్స్ అదొకటి నిజంగా అది ఒప్పుకుంటా హిడెన్ టాలెంట్ కాదు అది నా టాలెంట్ ఏముంది ఏం లేదు ఆన్సర్ అదే ఏం లేదు డ్రాయింగ్ అబ్బో డ్రాయింగ్ బుక్స్ లో వేసుకుంటా అది ఎవరికి కనబడదు ఏంటి చందమామ 2 గుడిసెలు దాని పక్కన అదే అది డ్రాయింగ్ అంటారు అది అది కాదు నువ్వు ఈ మధ్యలో జోల్లా ఏంది కార్ వేసిందమ్మా నా కార్ అంట 2 గాన్లు వేసింది అటు వేసింది పైన పెట్టి పొల్ల పెట్టింది పైన ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను సార్ అది దూరం అనుకున్నా పైన ఫ్యాన్ వచ్చి పైకి వెళ్ళడానికి సరే రాంగ్ ఆన్సర్ నీ దగ్గర నువ్వు చెప్పు ఏం టాలెంట్ చెప్పు డ్రాయింగ్ నాకు ఉంది చాలా అరే నేను 10 సార్లు మునుగుతాను దీనికి లాస్ట్ క్వశ్చన్ అడుగు లాస్ట్ క్వశ్చన్ టఫ్ అడుగుతావా నీ రైట్ అన్ని నా రైట్ ఆన్సర్ అవునా కదా మీరే చెప్పండి ఫ్రెండ్స్ చెప్పు లాస్ట్ క్వశ్చన్ అడుగు లాస్ట్ క్వశ్చన్ నేను మార్నింగ్ పర్సన్ నైట్ ఈవినింగ్ పర్సన్ నైట్ పర్సన్ అంటే ఈవినింగ్ బయటకు వెళ్దాం అది కానీ తీసుకెళ్తావా అరే నాకు బయట తిప్పడం కానీ తీసుకెళ్ళవు కదా అదా ఓహో అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా తీసుకెళ్తున్నా కదా చెప్పు మా హిడెన్ టాలెంట్ ఏంటో తెలుసా మేము ఎంత గొడవ పడినా కానీ ఎక్కువసేపు తర్వాత మాట్లాడేస్తాం ఎక్కువసేపు ఉంచుకోం వాడు తర్వాత చూసుకుంటాం మధ్యలో వచ్చిన వాళ్ళు అంతే చెప్పుకుంటా ఉంటారు అందుకే మధ్యలో రాకూడదు అంటే ఇంటికి వెళ్ళడం ఇష్టం అక్కడ 2 రోజుల కన్నా ఎక్కువ ఉండకపోవడం కూడా ఇష్టం వెంబడి ఫోన్ చేసి నేను వస్తాను ఇప్పుడు వస్తే ఏమన్నా ఇబ్బంది నేను వస్తాను రా తీసుకెళ్ళి బోర్ కొడుతుంది లేకపోతే ఎలా సో మీరు వీడియో చూస్తున్నారు కానీ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు వీడియోస్ మరెన్నో చేయాలనిపిస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి చెప్పొచ్చు కదా ఇంత కష్టపడుతున్నాను నేను చెప్పలేను ఫీవర్ వచ్చింది ఇప్పుడు కూలింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి
భూమి గుండ్రంగా ఉంటుంది మిత్రమా. మళ్ళీ కలుసుకుందాం. तेरा नशा नशा तेरी अक्का तेरा नशा नशा